దేశ పార్లమెంటు చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఏకాభిప్రాయ సాధనకు అధికార పక్షం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పక్షం ఎన్డీఏ తరపున రాజస్థాన్లోని కోటా నియోజకవర్గం నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 10 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా, బీజేపీ మిత్రపక్షాలు తెలుగుదేశం, జేడీయూ, జేడీఎస్, ఎల్జేపీలు సెట్లు దాఖలు చేశారు. విపక్ష ఇండియా కూటమి తరపున కేరళ నుంచి 8 సార్లు కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికైన కె సురేష్ నామినేషన్లు దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా 3 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సాంప్రదాయం ప్రకారం తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు అధికార పక్షం అంగీకరించినందున స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని రంగంలోకి దించినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇదివరకు బీజేపీకి సొంతంగా మెజార్టీ ఉండడంతో 2014లో సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లా స్పీకర్గా ఏకగ్రీవమయ్యారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. బీజేపీకి సాధారణ మెజార్టీ కంటే 32 స్థానాలు తక్కువ రావడంతో ఎన్డీఏ పార్టీల మద్దతుతో ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పీకర్ పదవి విషయమై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విపక్షాలతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలన్న ప్రతిపక్షాల డిమాండ్కు అధికార పక్షం అంగీకరించలేదని తెలుస్తోంది.